ఆసిఫాబాద్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సుజిత్ అధ్యక్షతన జరిగిన కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాగడాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జాతీయ కోఆర్డినేటర్ అనుష్ యాదవ్ తో పాటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు సతీష్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, బీజేవైఎం జిల్లా నాయకులు బోరగంటి చందు, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా యావత్ భారతదేశ ప్రజానికానికి కూడా విజయ్ దివస్, కార్గిల్ విజయ్ దివస్ యొక్క శుభాకాంక్షలు. ఇలా మనం ఇళ్ళల్లో ఇంత ప్రశాంతంగా, ఇంత నిశ్శబ్దంగా ఉన్నామంటే దానికి కారణం మన జవాన్లు అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 25 సంవత్సరాల క్రితం దొంగల్లాగా, లంగల్లాగా, గుర్తుచాటు నక్కల్లాగా మన దేశాన్ని, కొంత భాగాన్ని ఆక్రమించడానికి వస్తే భారత సైనికులు వాళ్ళ ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టి దేశం కోసం, ధర్మం కోసం వారి జీవితాలను కూడా లెక్క చేయకుండా వారితో కొట్లాడి ఎంతోమంది అమరులైనప్పటికీ కూడా మన దేశంని ఆక్రమించిన దాన్ని మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవడం జరిగింది. అది ఈరోజు. అందుకే ఎవరు ప్రజానికమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ముఖ్యంగా యువత, దేశానికి ఆపద వచ్చిన సందర్భం ఉంటే, ధర్మానికి ఆపద వచ్చిన సందర్భం ఏదైనా ఉంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుగా దేశం కోసం కొట్లాడేటువంటి ధైర్యాన్ని యువత కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే భారతదేశంలో దేశం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంత ప్రతిష్టంగా ఇలా మన దేశాన్ని సురక్షంగా ఉందంటే దానికి ఒక కారణం వారి నాయకత్వం కూడా అన్నటువంటి విషయం యావత్ ప్రజానికం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉన్నన్ని రోజులు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఈ యొక్క దేశానికి, ధర్మానికి ఏ విధమైనటువంటి ఆటంకం జరగదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు అని యావత్ ప్రజానికం అందరూ కూడా విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోదీ గారి పైన విశ్వాసంతో ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశం కోసం ఏ ఒక్క సందర్భం వచ్చినా కానీ యువత అందరూ కూడా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కొట్లాడి వారి దేశం యొక్క రుణాన్ని వాళ్ళు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ శాఖ పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.